భాగ్య ఎండి అమ్జద్ అలీ డాక్టర్ శ్రవంతి డాక్టర్ శ్రీనివాస్ 41 విలాసాగరం స్వప్న రాజపల్లి గంగారెడ్డి జైచర్ అర్పణ దాసర్ లక్ష్మి మోతే మైదం కమలాకర్ తిప్పనపేట్ తర్వాత రాయకల్ మండల్ రాజ్నగర్ గుగ్లవత్ చిట్టి రాయకల్ టౌన్ డి లక్ష్మి టిహెచ్ లావణ్య కేశవనగర్ పురాణం ఫేమత్ల తర్వాత మా సోదరిమణులు వాళ్ళు వివిధ ఆసుపత్రుల్లో వైద్యం పొంది ఆ బిల్లులు వారి స్వయాన అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా మాకు తీసుకొచ్చేయడం మా ఆఫీస్ సహాయకులైన తిరుపతి సారు రవి గారు శ్యాము శ్రీను అజిత్ వీళ్ళందరూ కూడా నిరంతరం ఈ ఫైళ్ళని తీసుకొని చెక్ చేసి పంపడం మాతో పాటుగా ఎంతోమంది మా మిత్రులు ఉదాహరణకు సుధాకర్ గారు కావచ్చు అందరూ కూడా ఈ పనిలో సహాయం చేయడం వల్ల రాష్ట్రంలో చాలా ఎక్కువ చెక్కుల విషయాలలో మరి ఈ రకంగా నిధులు తీసుకొస్తా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమం రెండొక్క దిక్కు నడవాలి ప్రభుత్వం. ఇలా పొద్దుగాలటం చూస్తే ఒక పెద్ద డ్రైన్ మోరి 30 లక్షలది పని ప్రారంభింపజేసాం. దాదాపు 6 కోట్లతో నడుస్తున్న అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ను పరిశీలించి రావడం జరిగింది. బ్రాహ్మణ సంఘంలో అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు బ్రాహ్మణ సంఘం వారి ఆహ్వానం మేరకు వెళ్ళి రావడం జరిగింది. మరి ఈ రకంగా ఈరోజు వివిధ ఆసుపత్రుల్లో చేరికై మాకు ఇచ్చిన వారికి కొంత ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, నేను శాసనసభ్యుని కాకముందు ఎట్లుండే అయిన తర్వాత ఎట్లుండే అని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 మొదటిసారి ఓడిపోయి 4.5 సంవత్సరాల తర్వాత అప్పుడు నేను శాసనసభ్యునైనా. అప్పటికే ప్రభుత్వం వచ్చినా కానీ శాసనసభ్యునిగా నేను లేకపోవడం, రకరకాల కారణాలు, మనకు అనుకున్నన్ని ఈ హాస్పిటల్స్ చెక్కులు ఇవ్వలేకపోయినాం. ఒకసారి మీరు నన్ను గెలిపించిండ్రు, ఒక డాక్టర్ను నా బాధ్యతగా అభివృద్ధితో పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వాళ్ళకు కూడా నేను ఈ సహాయం చేయించాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతూ ఈ ముఖ్యమంత్రి సహాయం నుంచి అత్యధిక నిధులు ఇప్పించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా గతంలో సంవత్సరానికి 600 కోట్లు ఖర్చు పెడితే పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి 1,056 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంట్లో దాదాపు ఒక 6 కోట్ల రూపాయలు పైన మనమే తీసుకొచ్చాం జయంతిగా. ఈ రకంగా ఒకవైపు సహాయానికి కావచ్చు, రెండో వైపు మన ఆసుపత్రులు బాగు చేసుకోవడం కావచ్చు, పల్లెలలో పల్లె దవాఖానాలు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీరే చూస్తున్నారు, రాయకల్ ఆసుపత్రి కూడా బాగా అయిపోయింది. మన కిటికీలో కూడా కొత్తగా దవాఖానా కడుతున్నాం, బీర్పూర్లో కడుతున్నాం. చిన్న చిన్న గ్రామాలు
తాటిపిల్లటువంటి కాడ కూడా మనం అతి త్వరలోనే పల్లె దవాఖాన ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇస్తున్న జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా నేను రుణపడి ఉంటా సేవ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.